హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాక్స్. ఈరోజు సరికొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఇన్వర్టర్ వేసి కంప్రెసర్కి పంపింగ్ డౌన్ అయ్యిందా లేదా, పంపింగ్ బాగుందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా మటుకు ఇన్వర్టర్ వేసిలో కంప్రెసర్ డ్రైవ్ ఫాల్ట్ వస్తుంది, ఒక 5 minutes కంప్రెసర్ రన్ అయ్యి ఆగిపోతుంది అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఆ టైంలో మనం యూవీడబ్ల్యూ పెడితే బోర్డు నుంచి సప్లై బాగానే వస్తుంది, అయినా కంప్రెసర్ రన్ అవ్వదు. కంటిన్యూటీ చెక్ చేస్తే కంటిన్యూటీ బాగానే ఉంటుంది, కానీ కంప్రెసర్ మాత్రం ఎక్కువసేపు రన్ అవ్వదు. ఒక 5 minutes రన్ అయ్యి ఆగిపోవడం, మళ్ళీ 5 minutes ఆన్ అవ్వడం అలా జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కంప్రెసర్ పంపింగ్ ఎలాగుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. కంప్రెసర్ పంపింగ్ ఎలాగుందో చెక్ చేసుకోవాలంటే ముందుగా అవుట్డోర్లో ఉన్న ఫ్లేర్ నట్స్ ఓపెన్ చేసుకుని గ్యాస్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుని ఆ డిశ్చార్జ్కి మనం గేజ్ అనేది తగిలించుకోవాలన్నమాట. తగిలించుకుని క్లామీటర్ కూడా యాంపియర్స్ పెట్టుకుని అది టైట్ చేసుకుని ఏసీ అనేది మనం ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కంప్రెసర్ రన్నింగ్లో ఉన్నంతసేపు ఎంతసేపు రన్ అవుతుంది, యాంపియర్స్ ఎంత అవుతుంది, ఆ గేజ్లో ఎంతవరకు వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. మన గేజ్లో 500 PSI వచ్చి ఫుల్ లోడ్లో కంప్రెసర్ రన్ అవుతున్నప్పుడు ట్రిప్ అవ్వకుండా బాగానే రన్ అవుతుంది అంటే కంప్రెసర్ బాగున్నట్టే. లేదు కంప్రెసర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది 250-300 PSIకి వెళ్ళినప్పటికీ ట్రిప్ అయిపోతూ ఉంటుంది. కంప్రెసర్ ట్రిప్ అయిపోవడం అలా జరుగుతుంది. యాంపియర్స్ ఏమో 3 కన్నా ఎక్కువ వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్రెసర్ పంపింగ్ని చెక్ చేసుకోవాలి. అదే కాకుండా కంప్రెసర్ పంపింగ్ బాగుండి కూడా కంప్రెసర్ లోన పిస్టన్ దగ్గర సెన్సర్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, మన కంప్రెసర్ పంపింగ్ ఏసీ రన్ అవుతూనే ఉంది. రన్నింగ్లోని మనకి గేజ్ అయితే 500 PSIకి రీచ్ అవుతుంది. మేము క్లామీటర్ అయితే మేము పెట్టాం, కానీ మీకు చెక్ చేసి చూపించడానికి అవ్వలేదు. క్లామీటర్లో కూడా 6 amps 7 amps ఫుల్ లోడ్లో రన్ అవ్వాలి కంప్రెసర్ అనేది. దీనికి ఈ విధంగా చెక్ చేసుకున్నాం అనమాట. 500 PSIకి రీచ్ అయింది, కంప్రెసర్ ట్రిప్ అవ్వకుండా, అంటే కంప్రెసర్ బాగానే ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం కంప్రెసర్ని పంపింగ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.